అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ మదాంధ్ర మహాభారత కావ్యాన్ని ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. శ్రీ మదాంధ్ర మహాభారతము ఆది పర్వము ద్వితీయాశ్వాసము. కని అయ్యురగ కళేబరంబున్ పారవైచి తత్క్షణంబ ప్రబుద్ధ నయనుండైన తండ్రి కభివాదనంబు చేసి బాష్పపూరిత నయనుండై శృంగి పరీక్షిత్తునుద్దేశించి తన చేసిన శాపస్థితి చెప్పిన విని శమీకుండు కరంబడిలి ఇట్లనియే. చూచినట్టివాడై చనిపోయిన ఆ పామును తీసివేసి అప్పుడే కన్నులను తెరవబడిన తన తండ్రికి నమస్కరించి కన్నీటితో నిండినట్టి నేత్రములను కలిగినట్టివాడైన శృంగి హస్తినాపుర ప్రభువైన పరీక్షిత్తునకు తాను ఇచ్చినట్టి శాపస్థితిని గూర్చి చెప్పగా విన్నట్టి శమీక మహర్షి మిక్కిలి శోకించి ఇలా పలికెను. క్రోధమతపముం చెరచును క్రోధమయ నిమాదులైన గుణములన్ పాపం క్రోధమ ధర్మక్రియలకు బాధయగుం క్రోధిగాన్ తపస్వికి చన్నే. ఈ కోపమనున్నది తపస్సును చెడిపోవునట్లు చేస్తుంది. ఈ కోపమే అనిమా మహిమా మొదలగు అష్టసిద్ధులను పోగొట్టును. ఇట్టి కోపమే ధర్మబద్ధమైన కార్యములకు దుఃఖమును కలిగిస్తుంది. కావున తపమాచరిస్తున్న మునికి కోపమును కలిగినట్టి వాడవడం తగినట్టిదేనా? క్షమలేని తపసి తపమును ప్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయములట్టులా యద్రువంబులగునివి ఎల్లా. ఏ మాత్రము సహనము లేని ముని యొక్క తపస్సును మిక్కిలి మత్తుతో ప్రమాదపడునట్టి అట్టి వాడి ధనమును ధర్మము నుండి వెలివేయబడినట్టి రాజు యొక్క రాజ్యమును అనగా ధర్మం లేని రాజు యొక్క రాజ్యమును ఇట్టివి అన్నియు కూడా బ్రద్దలైనట్టి ఒక కుండలోని నీళ్ల వలె అస్థిరాలవుతాయి. క్షమ విడిచి నీవు దృష్టాదృష్ట విరుద్ధంబైన క్రోధంబున్ చేకొని సకల క్షమారక్షకుండైన పరీక్షిత్తునకు పరీక్షింపక శాపంబిచ్చి చెట్ట చేసితివి. రాజరక్షితులై కాదే మహామునులతి ఘోర తపంబు చేయుచు వేద విహిత ధర్మంబులు నడుపుచు మహాశక్తిమంతులై ఉన్నవారట్టి రాజుల కపకారంబు దలంచునంతకంటే మిక్కిలి పాతకం బొండెద్ది మరియు భరతకుల పవిత్రుండైన పరీక్షితు రాజసామాన్యంగా వగచితే నీవు సహనమును వదలి ఇంతవరకెన్నడూ చూడనట్టి తపోమునులకు ఉండకూడనట్టి కోపాన్ని పొందడమేగాక విచక్షణతో ఆలోచనను చేయక సమస్తమైన ధరణిని కాపాడునట్టి పరీక్షన్ మహారాజుకు శాపముని ఇచ్చి చెడును చేసితివి. రాజుల యొక్క రక్షణలోనే కదా మహామునులంతా తీవ్రమైన తపమును కొనసాగిస్తూ వేదాలచే విధించబడిన ధర్మ కార్యాలను ముందుకు కొనసాగిస్తూ గొప్ప శక్తిని పొంది ఉన్నారు. అలాంటి రాజులకు హానిని తలపోయడం కన్నా అధికమైన పాపం మరొకటి ఉండదు. అంతేగాక యావత్ భరతకులమునందు ధర్మ కార్యాలను నిర్వహించడం చేత ఎంతో పవిత్రుడైన పరీక్షన్ మహారాజును ఒక అతి సామాన్యమైన రాజుగా తలచితివా?
క్షత్రియ వంశులై ధరణిన్ కావగన్ పుట్టినవారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనంగాగల 4 జాతుల స్వచారిత్రము తప్పకుండగన్ పరీక్షితు కాచిన ఎట్లు రామమాంద్రాతృ రఘుక్షితీసులు ముదంబునన్ కాచిరే ఏ యుగంబుల క్షత్రియ రాజవంశానికి చెందినట్టి వారై ఈ సువిశాలమైన ధరణిని రక్షించటానికి పుట్టినట్టి వారైన శ్రీరాముడు, మాందాత, రఘు మహారాజును మొదలుగా గల రాజులు ఏ యుగమునందైనా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనునట్టి 4 వర్ణాలను తమ తమ ధర్మాలను తప్పకుండా పరీక్షన్ మహారాజు సంతోషంతో రక్షించినట్లుగా ఏ రాజులైనా ఉన్నారా? అతండు మృగయా వ్యసనంబున నపరిమిత క్షిత్పిపాసా పరిశ్రాంతుండై ఎరుంగక నా కవజ్ఞం చేసే నేనునో దాని సహించిది ఆ మహాత్మునకు నీ ఇచ్చిన శాపంబున్ క్రంబరింప నేర్తేని లగ్గగుననిన శృంగి ఇట్లనియే. ఆ అస్తినాపుర ప్రభువైన పరీక్షన్ మహారాజు వేటపైన మిక్కిలి ఆసక్తి చేత అధికమైన ఆకలి దప్పులచే చాలా అలసిపోయి తెలియక నాకు అవమానమును చేశాడు. దానిని నేను సహించి తిని ఆ మహానుభావుడైన పరీక్షిత్తునకు నీవు ఇచ్చినట్టి శాపాన్ని మరల్చగలిగినట్లయినా చాలా మేలు చేసిన వారమవుతాము అని శమీక మహర్షి పలుకగా తనయుడైనట్టి శృంగి ఇలా అన్నాడు. అలుకమెయి మున్న పలికితి అలుకని నా పలుకు తీక్షణమై ఇంతకు నుజ్వల దహనాకృతి తక్షకుంతలరగన్ ప్రేరేపకేలా తానెడనుడుగు. చాలా కోపంతో మునుపే శాపాన్ని ఇచ్చి తిని భయపడని నా యొక్క పలుకులు తీవ్రతరమై ఇప్పటికే మండునట్టి అగ్నిజ్వాలల యొక్క ఆకారంతో తక్షకుడిని చెలింపజేయునట్లుగా ప్రేరేపించకుండా తాను దూరంగా ఏమాత్రము తొలగిపోక తప్పక ప్రేరేపించును కదా. నా వచనం బమోగంబనిన శమీకుండు శోకాకులిత చిత్తుండై తన శిష్యున్ గౌరముకుండను వానిం పిలిచి దీనినంతయు పరీక్షితున కెరింగించి తక్షకు వలని భయంబు దలంగునట్టి ఉపాయంబు చేసుకొమ్మని చెప్పి రమ్మనినా వాడు నప్పుడ పరీక్షితు పాలికించని ఇట్లనియే. నే పలికిన పలుకులు వ్యర్థము కానివి అని శృంగి పలుకగా శమీక మహర్షి మిక్కిలి శోకముచే కలత చెందిన మనస్సును కలవాడై గౌరముకుడనే పేరును గల తన యొక్క శిష్యుని పిలిచి జరిగిన విషయమంతా పరీక్షన్ మహారాజునకు తెలిపి తక్షకుడి వలన సంభవించునట్టి భయమును తొలగించునట్టి ఉపాయమును చేసుకొమ్మని చెప్పి రమ్మని పంపించగా ఆ గౌరముకుడను శిష్యుడు హస్తినాపుర ప్రభువైన పరీక్షన్ మహారాజు సమీపానికి వెళ్ళి ఈ విధంగా అన్నాడు. అడవిలో ఏకాంతమతి ఘోర తపముననున్న మా గురులపై ఉరగ శవము వైచుట విని అల్గి వారి తనూజుండు శృంగియన్వాడు కార్చిచ్చునట్టి శాపంబు నీకిచ్చే సప్తాహములలోన ఆ పరీక్షితుండు నా ఎలుకం చేసి తక్షక విషమున దగ్దుండయడమని
దానికి గురులు సంతాపమంది. భూతలేశా నన్ను పుత్తెంచిరిప్పుడు తద్భయంబులెల్లంతలంగునట్టి మంత్రతంత్ర విధుల మర్చి ఏ మరకుండు అది నిరంతరంబు ననియుంకరపా. అడవినందు మిక్కిలి ఏకాగ్రత గల మనస్సుతో తీవ్రతతో కూడిన కఠోరమైన తపస్సును చేయుచున్నట్టి పూజనీయులైన మా యొక్క గురువుగారిపై నీవు ఒక చనిపోయినట్టి పాము యొక్క కళేబరాన్ని వేయడం విని మిక్కిలి కోపోద్రిక్తుడైన శృంగి అను పేరును కలిగినట్టి వారి కుమారుడు 7 దినములలో ఆ పరీక్షితుడు నా యొక్క కోపముచే తక్షకుడనే సర్పము యొక్క క్రూర విషము చేత దహించబడుగాక అని దావానలాగ్ని వంటి శాపమును నీకు ఇచ్చాడు. అలా అతడు శాపమును ఇవ్వటాన్ని విని మా గురువర్యులు మిక్కిలి దుఃఖించి, ఓ మహారాజా, ఆ శాపము వలన కలుగు ఉపద్రవాలు భయాలన్నీ తొలగించునట్టి మంత్రతంత్రాలు మొదలగు విధానాల ద్వారా నిరంతరం అత్యంత అప్రమత్తతతో జాగ్రత్తగా ఉండాలి అని నీకు బోధించే నిమిత్తము మా గురువుగారు నన్ను మీ వద్దకు పంపిరి అని చెప్పి గౌరముకుండరిగినం. పరీక్షితుండు పరీక్షీణ హృదయుండై తన చేసిన వ్యతిక్రమంబునకు సంతాపించి శమీకునుపశమనంబునకు మెచ్చి శృంగి శాపంబునకు వెరచి మంత్రివర్గంబుతో విచారించి ఆత్మరక్షయంద ప్రమాదుండై ఆ విధంగా తన గురువుగారి యొక్క సందేశమును వినిపించి గౌరముకుడు వెళ్ళిపోగా పరీక్షన్ మహారాజు మిక్కిలి కలతను చెందినట్టి హృదయమును కలిగినట్టి వాడై తాను చేసినట్టి అధర్మ కార్యమునకు చాలా దుఃఖించి శమీక మహాముని యొక్క ఓదార్పునకు మెచ్చుకొని శృంగి ఇచ్చినట్టి శాపమునకు మిక్కిలి భీతిని చెంది తన మంత్రివర్గముతో సమాలోచనలు చేసి తనను రక్షించుకోవడంలో ఏ మాత్రము ఎమరుపాటును లేనట్టివాడు కాగా సకలోర్వీసుండతి ప్రయత్నపరుండై సర్వక్రియా దక్ష తక్షక కోటుల్ పనిచేయంగా గణతరైక స్తంభహర్మ్యంబున్ తక్షక భీతింద్రచియింపన్ పంచి దృఢ రక్షన్ దానిలో నుండి పాయక రాత్రిందివ జాగరూక హితభృత్యామాత్య వర్గంబుతో సమస్తమైన ధరణికి ప్రభువైనట్టి పరీక్షన్ మహారాజు తీవ్రతరమైన ప్రయత్నంతో మిక్కిలి ఆసక్తిని కలిగినట్టి వాడై తక్షకుడి వలన భయముచే సకల పనులను చేయడంలో నైపుణ్యులైన వడ్రంగులు గుంపులు గుంపులుగా పనిచేయగా మిక్కిలి గొప్పదైన ప్రత్యేకతను కలిగినట్టిదైన ఒక్కటే స్తంభమును గల మేడను నిర్మించటానికి ఆజ్ఞాపించి రేయింబవళ్ళు మేల్కొని ఉండి తన పట్ల శ్రద్ధను వహించునట్టి ఆప్తుల సేవక గణముల మంత్రుల యొక్క సమూహంతో విడువక ఒక దృఢమైన రక్షణ కవచముతో కూడినట్టి ఆ ఒంటి స్తంభపు మేడనందు నివసించినాడు. మరియు విశాపహరంబులై వీర్యవంతంబులైన మంత్రతంత్రంబులు కలిగి ఆజ్ఞాసిద్ధులైన విషవైద్యుల నొద్దన్ పెట్టుకొని పరీక్షితుండునంత అట తక్షకుండు విప్రవచన ప్రచోదితుండై పరీక్షితునొద్దకు నివ్విదంబునన్ పోవనగునోయని చింతించుచుండే అటం తొల్లి. అంతేగాక విషాన్ని పోగొట్టునట్టి శక్తిని కలిగినట్టి మంత్రాలను తమ వాక్ మంత్రోచ్చారణతోనే విషాన్ని పోగొట్టడంలో నిపుణులైన విషపు వైద్యులను
తన సమీపమునందు పరీక్షన్ మహారాజు ఉంచుకొని ఉండగా అచ్చట తక్షకుడు విప్రుడైన శృంగి యొక్క శాపవచనము చేత ప్రేరేపించబడినట్టి వాడై ఏ విధముగా పరీక్షన్ మహారాజు దగ్గరకు పోవడానికి వీలవుతుందో కదా అని అంతకు పూర్వమే విచారిస్తూ ఉన్నాడు. ధరణిల్ చరాచర భూత సంగంబు తమ విసవగ్ని నురగంబులేర్చుచు ఉనికి అలిగి పయోరుహ గర్భుండురగ విసాపేత జీవ సంజీవనోపదేశంబు కరుణన్ కశ్యపునకు నిచ్చే అఖిల లోకహితంబు పొంటే విశాలమైన ఈ భూమినందు కదులు కదలనట్టి ప్రాణుల వస్తువుల సముదాయాన్ని తమ యొక్క విషమని అగ్నిచేత సర్పములు కాల్చివేస్తుండడము వలన కోపించిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సమస్త లోకాల మేలును కోరి పాముల యొక్క విషం చేత ప్రాణాలను కోల్పోయిన వారిని మరలా జీవింపజేయునట్టి మంత్రోపదేశాన్ని మిక్కిలి కరుణతో కశ్యపుడికిచ్చెను. అట్టి కశ్యపుండను బ్రహ్మర్షి శృంగి శాపంబున పరీక్షితుండు తక్షక దష్టుండగు నేడు సప్తమ దివసంబటే ఏనువాని అపేత జీవు సంజీవితం చేసి నా విద్యాబలంబు మెరయుదు మరి ఎదియునుగాక. కశ్యపుడను నట్టి బ్రహ్మర్షి సర్ప విషాగ్ని చేత మరణించిన వారిని తిరిగి సజీవితులను చేయగల మంత్రమును బ్రహ్మదేవుని చేత ఉపదేశముగా పొందినట్టి బ్రహ్మజ్ఞానం గల మహర్షి ఇలా ఆలోచించాడు. శృంగి అనునట్టి మునికుమారుని యొక్క శాపం చేత పరీక్షన్ మహారాజు తక్షకుని యొక్క క్రూర విషాగ్ని చేత కరవబడిన వాడవుతాడట. అతడు శాపమును ఇచ్చి నేటికి 7 రోజులు అయినదట. పోయిన ప్రాణం గల ఆ పరీక్షన్ మహారాజును నేను నా యొక్క మంత్రశక్తి చేత మళ్ళీ తిరిగి ఆయనను సజీవుడిగా చేసి నా విద్యలోని శక్తి సామర్థ్యాన్ని ప్రకాశింపజేయుదును అదియునుగాక. ధరణి ఎల్లను రక్షించు ధర్మచరితు ఆ పరీక్షితు రక్షించి అతని చేత అపరిమిత ధన ప్రాప్తుండనగుదును కీర్తియును ధనంబు ధర్మమున్కొనుటురదే నాకు. ఈ విశాలమైన ధరణిని కాపాడగలిగినట్టి ధర్మ ప్రవర్తన చరితుడైనట్టి ఆ పరీక్షన్ మహారాజును ఆ తక్షకుని యొక్క విషమని అగ్ని నుండి రక్షించి ఆ మహాప్రభువు చేత అధికమైనట్టి ధనమును పొందినట్టి వాడవుదును. దీనితో నాకు కీర్తిని పుణ్యమును గ్రహించగలగటం నాకు తగును కదా అని విచారించి హస్తిపురంబునకున్ పోవువానిన్ తక్షకుండు వృద్ధ విప్రుండై వనంబులో ఎదురంగని మునీంద్ర ఎట ఓయదేమి కార్యంబునకనినా వానికిన్ కశ్యపుండిట్లనియే అని ఆ విధంగా ఆలోచన చేసి పరీక్షన్ మహారాజు రాజ్యమైన హస్తినాపురమునకు వెళుతున్నట్టి కశ్యపుడిని తక్షకుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపముతో వెళ్ళి తన ఎదురుగా నిలబడి చూచి, ఓ మునిశ్రేష్ఠుడా, ఎక్కడికి ఏ పని మీద ఏమి చేయుటకు వెళుతున్నావు అని అడుగగా ఆ తక్షకుడితో కశ్యపుడు ఇలా పలికెను. తక్షకుండను పన్నగుండు పరీక్షితున్ కరచునటే నేడరిందమునతని రక్షింపగన్ పోయదా శుభదక్షను నా మంత్రతంత్ర దాక్షిణ్యమునా.
తక్షకుడనే సర్పము ఈ దినమున హస్తినాపుర ప్రభువైన పరీక్షన్ మహారాజును కాటు వేస్తాడట. శత్రు సమూహాలను అనగద్రొక్కెడివాడును, ఆపై మంచి హృదయము కలవాడు, మంగళ రూపుడు అయినట్టి ఆ మహాప్రభువును నా యొక్క మంత్రతంత్రాలలోని నైపుణ్యముతోడి సామర్థ్యము చేత ఒకవేళ మహారాజును ఆ సర్పము కాటు వేసినను ఆ విషాన్ని తొలగించి ఏ విధంగానైనా మహారాజును కాపాడాలని వెళుతున్నాను అని అనగా, అని నవ్విని నగుచూ వాడిట్లనియను, తక్షకుడనేన అశని నిపాతంబున బ్రతుకంగనగునీనియు అనగా, మద్విసనిహతులకగునే బ్రతుక అని కశ్యపుడు పలుకగా విని నవ్వుచు, మహారాజును కాటు వేయబోయే తక్షకుడను నేనే. ఓ పుణ్యాత్ముడా, వజ్రాయుధం యొక్క దెబ్బతోనైనా బ్రతుకవచ్చునేమో గాని నాలోని క్రూర విషాగ్ని చేత చంపబడినట్టి వారికి జీవింపగలగడం ఏ మాత్రముయునో సాధ్యము కాదు. నీ మందులు మంత్రంబులు నా యందుం పనిచేయవు. క్రమ్మరి పొమ్ము కాదేని నీవ చూడనివ్వట వృక్షంబున్ కరచిన నా విషానలంబున భస్మంబు చేసెదా. నోపుదేని దీనిని సంజీవితంబున్ చేయుమని తక్షకుండా వృక్షంబున్ కరచిన. నీ దగ్గర ఉన్నట్టి మందులు, విషానికి విరుగుడుగా నీవు ప్రయోగించునట్టి నీ మంత్రాలు నా విషయంలో ఎంత మాత్రముయునో పనిచేయవు. వెనుకకు మరలి పొమ్ము. అట్లు కాని ఎడల నీవు చూస్తుండగానే ఈ విశాలమైన ఊడలతో విస్తరించినట్టి ఈ మర్రి చెట్టును కరిచి నాలో ఉద్భవించునట్టి విషమనే అగ్నిజ్వాలల చేత బూడిదను చేయుదునుగాక. నీకు చేతనైతే, నీవు శక్తిని కలవాడవే అయితే ఈ వటవృక్షాన్ని మళ్ళీ బ్రతుకునట్లుగా చేయుము అని విశాలమైన ఆ మర్రి చెట్టును చుట్టుకొని పెనవేసి తనలో జ్వలించునట్టి భయానకమైన విషాగ్ని చేత ఆ వృక్షాన్ని కాటువేయగా, అయ్యహీంద్ర విష మహానల దగ్ధమై విపుల పత్ర దీర్ఘ విటపతతులా గగన మండలంబున్ కప్పినా అవ్వట తరువు భస్మమయ్యా తత్క్షణంబా. సర్పశ్రేష్ఠుడైన తక్షకుడి భయానకమైన విషమనే అగ్నిచేత దహించబడి విస్తారమైన ఆకుల చేత పొడవైన కొమ్మల సముదాయముచే శాఖోపశాఖలుగా విస్తరించబడి అనంత ఆకాశమును కప్పివేయబడినట్టి ఆ మర్రి చెట్టు తక్షణమే బూడిద అయినది. కశ్యపుండును అప్పుడా ఆ భస్మచయంబు కూడంద్రోచి తన మంత్రతంత్ర శక్తిని చేసి ఎప్పటి ఎట్ల వృక్షంబుగాన్ చేసినం చూచి తక్షకుండతి విస్మయం బంది, మునీంద్ర నీ విద్యాబలంబున ఇది సంజీవితం బయ్యనేనియు అతి కుపిత విప్రశాప వ్యపగతాయుష్యుండైన పరీక్షితుండు సంజీవితుండుగానో పండు. వాని ఇచ్చు ధనంబు కంటే నా ఎందధిక ధనంబు గొనిపొమ్మనినన్ కశ్యపుండును తన దివ్యజ్ఞానంబున అట్ల కానెరింగి తక్షకు చేత ననంతంబైన అర్థంబు కొని క్రంబరిచనియే విజనంబైన విపినాంతరంబుననైనా ఇరువుర వృత్తాంతంబు మీరెట్లెరింగితిరంటేని వినుము. ఇక కశ్యపుడు కూడా అప్పుడే దహించబడి భస్మము కాబడిన ఆ చెట్టు యొక్క బూడిదను ఒకచోట కలిసేటట్లుగా ప్రోగు చేసి తన యొక్క మంత్రతంత్రాల యొక్క శక్తి చేత మునుపు ఆ మర్రి చెట్టు ఏ విధమైన లేతనైన ఆకులతో విస్తరించబడిన కొమ్మలతో పచ్చగా ఉందో అలాగే చేయగా చూచినట్టి తక్షకుడు మిక్కిలి ఆశ్చర్యాన్ని చెంది
ఓ మునీంద్ర, నీ యొక్క పవిత్రమైన మహిమాన్వితమైన విద్య యొక్క శక్తిచే ఈ చెట్టు మళ్ళీ చక్కగా బ్రతికినప్పటికీ మిక్కిలి కోపోద్రిక్తుడై కోపించిన బ్రాహ్మణుడైన శృంగి యొక్క శాపం వలన పోయిన ప్రాణములు గల పరీక్షితుడు తిరిగి బ్రతికినట్టివాడుగా ఎంత మాత్రముయునూ కాలేడు. ఆ రాజ్యానికి పోవడం వలన నీకు వారిచ్చే ధనము కంటే నా వలన రెట్టింపైన ధనాన్ని గ్రహించి వెళ్ళిపొమ్ము అని తక్షకుడు పలుకగా, కశ్యపుడు కూడా తన దివ్యమైన తపో మహిమ వలన కలిగిన దివ్యజ్ఞాన సంపదచే అట్లే అవడం తెలుసుకొని ఆ సర్పశ్రేష్ఠుడైన తక్షకుడి వలన కలిగిన అధికమైనట్టి ధనాన్ని గ్రహించి సంతృప్తిని చెంది తిరిగి మరలిపోయాడు. ఎట్టి జనసంచారమును లేనట్టి ఆ అటవీ ప్రాంత మధ్యమున జరిగిన తక్షక కశ్యపుల యొక్క వృత్తాంతము మీరెట్లా తెలుసుకున్నారని మీరు అడుగుతారేమో. మహారాజా, వినండి అని హస్తినాపుర రాజ్యంలోని మంత్రుల సమూహము పరీక్షన్ మహారాజు కుమారుడైన జనమేజయ మహారాజుతో పలికారు. ఇప్పురంబున బ్రాహ్మణుండిందనార్థమేగిమున్నా ఆ వృక్షంబు నెక్కి దానితోన దగ్ధుండై మరి దానితోన లబ్ధజీవుండై వచ్చి జనులకు చెప్పెదీని. హస్తినాపుర పట్టణమునందలి ఒక బ్రాహ్మణుడు కట్టెల కొరకు అడవికి వెళ్ళి అంతకు క్రితమే అనగా తక్షకుడు ఆ మర్రి చెట్టును దహించడానికి ముందే ఆ విస్తారమైన చెట్టును ఎక్కి ఆ చెట్టుతో పాటు కాల్చబడి ఆ చెట్టుతోడనే పోయిన ప్రాణాలను తిరిగి పొందబడినట్టి వాడై తిరిగి హస్తినాపురానికి వచ్చిన తరువాత ఆ అడవిలో జరిగిన వృత్తాంతమంతయు పురప్రజలకు వివరించి చెప్పాడు. అట్లు కశ్యపం క్రంబరించి తక్షకుండు తత్క్షణంబ నాగకుమారులం పిలిచి మీరలు విప్రులరై సురభి కుసుమ స్వాదు వన్య పలంబులు పలాశపర్ణ పుటికలం పెట్టుకొని పరీక్షితు పాలికించనియుండని పంచి తానును వారి తోడన అదృశ్య రూపుండై వచ్చిన. ఆ విధముగా కశ్యపుడు తక్షకుని చేత మరలించబడ్డాడు. ఆ క్షణమునందే యువకులైనట్టి సర్పకుమారులను పిలిచి మీరందరూ బ్రాహ్మణ రూపాలు కలవారై మంచి సువాసనను వెదజల్లునట్టి పుష్పాలను ఆ అటవీ ప్రాంత వనమునందలి రుచికరములైన పండ్లను మోదుగా ఆకులలోను చిన్న చిన్న బుట్టల యందు పెట్టుకొని హస్తినాపురాధీశుడైన పరీక్షన్ మహారాజు దగ్గరకు వెళ్ళి అతనికి ఇవ్వండి అని ఆజ్ఞాపించి తాను కూడా వారితోనే ఎవరికీ కనిపించనట్టి రూపమును కలిగినట్టి వాడై రాగా, ద్విజవరులం కుమారుల అతి ప్రియ దర్శనులైన వారి రుగ్యజు సపద క్రమంబులు క్రియంగునియుంచుచు వచ్చు వారిన గజపుర వల్లబుండుకని గ్రకున డాయగన్ పిల్చి మెచ్చి బావజ శుభగుండు చేకొనియే వారలు తెచ్చిన వాని నన్నిటిన మన్మధుని వలె సుందరమైన రూపమును కలిగినట్టివాడు హస్తినాపుర పట్టణానికి ప్రభువైన పరీక్షిత్తు చూడగానే మిక్కిలి ప్రీతిని కలిగించునట్టి వారిని ఋగ్వేద యజుర్వేదం యొక్క పదక్రమ పాఠాలకు అనుగుణమైన అభినయముతోడి క్రియను లెక్కించుచూ వచ్చునట్టి బ్రాహ్మణ రూపాకృతిలో ఉన్న సర్పకుమారులను చూచిన తక్షణమే తన సమీపానికి రమ్మని పిలిచి వారు తెచ్చినట్టి పండ్లను పుష్పాలను మిక్కిలి ప్రియముతో స్వీకరించను. వారల నర్హ ప్రియ సత్కారులం కావించి పుచ్చి కాల నియోగ ప్రేరితుండై అమరేంద్రాకారుండు
తద్వన్య ఫల జిగత్సాపేక్ష. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడి ఆకారము వంటి ఆకారమును కలిగినట్టి ఆ పరీక్షన్ మహారాజు తన దగ్గరకు వచ్చినట్టి బ్రాహ్మణ కుమారులకు తగినట్లుగా వారికి సంతృప్తిని కలుగునట్లుగా సన్మానించి పంపి ఆ యమధర్మరాజు యొక్క ఆజ్ఞ చేత ప్రేరేపింపబడినట్టి వాడై అటవీ ప్రాంత మధ్యములో నుంచి వారు తెచ్చినట్టి ఫలాలను తినుటయందు కోరికతో సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడున్ కూర్చుమిత్రుల సారబలుండు చూచి మునిశాపది నంబులు పోవుదెంచే అంబోరుగ మిత్రుండస్తగిరిన్ పొందెడు నంచొగిన తత్పలావలుల్ వారలకెల్లన్ పెట్టి అనవద్యుండు తానొక పండు చెచ్చరా. ఎట్టి దోషములను లేనట్టి వాడును శ్రేష్టమైన అధిక బల సంపన్నుడు అయినట్టి పరీక్షన్ మహారాజు పార్శ్వాలలో ఉన్నట్టి మంత్రులను, బంధు సమూహాలను, ఆప్తులను, శ్రేయోభిలాసులను, మిత్రులను చూచి మునికుమారుడైన శృంగి ఇచ్చినట్టి శాపపు రోజులు 7 గడిచిపోయాయి. సూర్యుడు పడమటి కొండ అంచులకు చేరినాడు అని పలుకుతూ క్రమముగా ఫల సముదాయాలను వారందరికీ పెట్టి తాను కూడా ఒక పండును వేగముగా కొన్ని వ్రచ్చుడు లోపల నల్లని క్రిమియై తోచి చూడలత్తుక వర్ణంబునన్ పామై విసవక్నులు తను కంగా కురువీరున్ కరచి తక్షకుండరిగా. ఆ పండును తీసుకొని చీల్చిన వెనువెంటనే ఒక నల్లని పురుగై కనిపించి చూస్తుండగానే ఎర్రని దేహఛాయతో సర్పమై విషాగ్నులు ప్రజ్వలించగా ధర్మపరుడు మహావీరుడైన కురువంశ ప్రభువకు పరీక్షన్ మహారాజును తక్షకుడు కాటును వేసి వెళ్ళిపోయెను. తత్పరిజనంబులందరూ అశనిపాతంబున బెదరి చెదరినట్లు కనింపరచెర ఏకస్తంభ హర్మ్యంబును తక్షక విషాగ్ని దగ్ధంబయ్యే. అట్లు భవజ్జనకుండు పరలోక గతుండైనం పురోహిత పురస్సరానేక భూసురవరులు యథావిధిం పరలోక క్రియలు నిర్వర్తించిరంతా. ఆ పరీక్షన్ మహారాజు యొక్క పరివార జనులందరూ నిశ్చేష్టులై పిడుగుపాటుచే మిక్కిలి భయపడి చల్లా చెదరై పరుగులెత్తగా ఆ ఒంటి కంబపు మేడ కూడా తక్షకుని యొక్క విషమనే అగ్నిచే దహించబడింది. ఆ విధముగా నీ తండ్రి పరలోకగతుడైనాడు. పురోహితులతో కూడిన విప్రశ్రేష్ఠులు విధిని శాస్త్రాన్ని ఏ మాత్రముయును అతిక్రమించకుండా పరలోకమునందు మీ తండ్రికి ఉత్తమ గతులకు సంబంధించిన కర్మలను పూర్తి చేసినారు. ఆయుష్మంతుండవై లక్ష్మీయుత బాల్యంబునందా మీ అన్వయ రాజ్యాయత్త మహీబారంబాయత భుజ నీవు తాల్చిత అభిషిక్తుండవై దీర్ఘమైన బాహువులను కలిగినట్టివాడా, లక్ష్మితో కూడినవాడా, ఓ జనమేజయ మహారాజా, చిరంజీవివవు నీవు మిక్కిలి చిన్నతనమునందే మీ వంశానికి చెందినట్టి రాజ్యంలో విశాలంగా వ్యాపించినట్టి ధరణీభారమును అభిషేకింపబడిన వాడవై నీవు భరించితివి.
పెంచితి ధర్మ మార్గమునన్ ప్రీతియొనర్చుచు దారుని ప్రజ మంచితనేక యాగముల మానుగ దక్షిణలిచ్చి విప్రుల నించితి సజ్జన స్తుతులా నిర్మలమైన యశంబు దిక్కుల సంచిత పుణ్య సర్వగుణ సంపద నెవ్వరుని సమానులే. సంపాదించబడిన పుణ్యములను కలిగినట్టివాడా ప్రీతిని గావించుచు ధరణిపైన నివసించడి జనులను ధర్మంతో కూడిన మార్గమునందు పెంపొందించావు. అనేకములైనట్టి యజ్ఞయాగాదులలో ఒప్పుగా దక్షిణలను ఇచ్చి బ్రాహ్మణులను మనగలిగేటట్లు పోషించితివి. సజ్జనులను పొగడ్తలచే పవిత్రమైన కీర్తి సర్వ దిక్కుల యందు నిండునట్లు చేసితివి. సమస్త గుణ సంపదలు నీకు ఎవరైనా సరితూగగలరా ప్రభు? కాదన్న కిట్టిపాటి అపకారము తక్షకుండే కవిప్ర సంబోధనం చేసే నృపపుంగవా నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము. తక్షకాది కాకోదర సంహతి హుత బహోగ్ర సమగ్ర శిఖాచయంబున. ఓ మహారాజశ్రేష్ఠుడా, ఇది యుక్తము కాదు అని అనక సర్పశ్రేష్ఠుడైన తక్షకుడు శృంగి అనే ఒక బ్రాహ్మణుని యొక్క ప్రేరేపణ చేత ఇంతటి అధికమైన హానిని తలపెట్టాడు. మహారాజా, నీవు కూడా అనేకులైన బ్రాహ్మణుల చేత నిర్వహించబడునట్టి సర్పాలను ఆహుతిని గావించునట్టి యజ్ఞములలో తక్షకుడు మొదలుగా గల సర్ప సముదాయాన్నంతా సంపూర్ణమైన భయానకమైన అగ్నిజ్వాలల సముదాయమునందు బూడిదను చేయుము అనిన విని జనమేజయుండు కోపోద్దీపిత చిత్తుండై సర్పయాగము చేయ సమకట్టి పురోహితులను ఋత్విజులను పిలువంపంచి వారలకిట్లనియే. సభలోని మంత్రులందరూ ఇలా పలుకగా వినినట్టి జనమేజయ మహారాజు తీవ్రతరమైన కోపము చేత ప్రజ్వలింపజేయబడిన హృదయమును కలిగినట్టి వాడై యావత్ సర్పజాతినంతా ఆహుతిని గావించునట్టి యజ్ఞమును చేయుటకు ఉపక్రమించమని విన్నవించగా జనమేజయ మహారాజు సర్పయాగాన్ని చేయుటకు పూనుకొని పురోహితులను యజ్ఞ నిర్వహణులైన ఋత్వికులను పిలుచుటకు ఆజ్ఞాపించి ఆ సభాస్థలికి వచ్చిన పురోహితులతో ఈ విధముగా పలికెను. తన విసవహ్ని మజ్జనపు తక్షకుడెట్లు దహించే అట్లా ఏనును సహమిత్ర బాంధవ జనుండగు తక్షకు నుగ్రహ వ్యవాహన శిఖలం దహించి దివిజాదిపా లోక నివాసుండైనా మజ్జనకునకి యుదంకునకు సాధుమతంబుగా ప్రీతించేసదా. తక్షకుడు తన భయానకమైన విషాగ్ని చేత నా యొక్క తండ్రిని ఏ విధముగా కాల్చివేశాడో ఆ విధంగానే నేను కూడా తన మిత్రులతో బంధుజనాలతోనూ కూడినట్టి వాడైన తక్షకుడిని భయానకమైన అగ్ని యొక్క జ్వాలల చేత కాల్చివేసి స్వర్గస్థుడైన నా తండ్రికిని ఈ ఉదంకుడనే బ్రాహ్మణునికిని సజ్జనులకు సమ్మతమయ్యేటట్లుగా ప్రీతిని కలిగించెదను. సర్పయాగం బిట్టిదని శాస్త్ర విధానంబు కలదేని చెప్పుండనిన ఋత్విజులిట్లనిరి.
సర్పాలను ఆహుతిని గావించునట్టి యజ్ఞమైన సర్పయాగము ఇలా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడినట్టి క్రమమైన పద్ధతి ఏదైనా ఉన్నట్లయినా తెలియజేయండి అని జనమేజయ మహారాజు అడుగగా ఋత్విక్కులు అనగా యజ్ఞ నిర్వాహకులు ఈ విధముగా పలికారు. నీతదర్థమకాగా దేవ వినిర్మితం విధి అన్యులుర్వీతలేశ్వరా దీనించేయరు వింటిమేము పురాణ విఖ్యాతమాద్యము నావుడున్ విని కౌరవ ప్రవరుండు సంజాత నిశ్చయుండయ్యే నప్పుడు సర్పయాగము చేయంగా. ఓ ధరణీపతి జనమేజయ మహారాజా, ఈ సర్పయాగం దేవతల చేత కల్పించబడినది, అంతేకాని ఇతరులు మరెవ్వరూ ఈ సర్పయాగాన్ని చెయ్యరు అని మేము వినియుంటిమి. ఇది పురాణాలలో మిక్కిలి ప్రసిద్ధమైనదేగాక అతి ప్రాచీనమైనది కూడా అని ఋత్విజులు ఇలా పలుకగా విని కురువంశ శ్రేష్ఠుడైనట్టి జనమేజయ మహారాజు సర్పయాగమును చెయ్యటానికి అప్పుడు నిశ్చయించెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.